జై భారత్ మాత. అమ్మమ్మ కబుర్లకే ఆహ్వానం. భారతదేశం చాలా విశిష్టమైనది, విలక్షణమైనది. మనం ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉంటాం. ఎలా ఇది విశిష్టమైనది, మిగిలిన దేశాలకి ఈ దేశానికి తేడా ఏమిటి అని చూస్తే, చాలా సనాతన కాలం నుంచి కూడా ఇక్కడ ప్రజలు సంయమనంతో జీవించడం అనేది అలవాటు చేసుకున్నారు. దేనికి సంయమనం? భారతదేశం యొక్క విశిష్టత ఏంటి అంటే, ఈ మధ్య ఒక స్నేహితురాల ఇంటికి వెళ్ళాను. వాళ్ళ పిల్లలు లండన్లో ఉంటారు. లండన్ నుంచి వచ్చారు. వాళ్ళు వస్తే వాళ్ళకి, అమ్మ మీకు తెలుగు వచ్చా అని అడిగాను. అదేంటంటే అలా అంటారు, మేము ఇంట్లో తెలుగే మాట్లాడతాం. అంటే నీకేమన్నా తెలుగు, స్పష్టమైన తెలుగు మాట్లాడుతున్నారు అంటే, ఏదైనా పాట పాడు ఉంటే చాలా చక్కగా త్యాగరాజ కీర్తనలను అన్నమాచార్య కీర్తనలు పాడింది. ఎలా నేర్చుకుంటున్నారు అంటే, ఒకటి ఆన్లైన్లో నేర్చుకుంటాం, రెండోది అక్కడ కూడా నేర్పించే వాళ్ళు ఉన్నారా ఆంటీ. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని చూడంగానే నాకేమనిపించిందంటే, ఎక్కడికి వెళ్ళినా రాయప్రోలు సుబ్బారావు గారు చెప్పినట్టు, ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా, ఏ పీఠం ఎక్కినా ఎవ్వరెదురైనా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. మన జాతి గౌరవాన్ని నిలపడం కోసం మన సంస్కృతిని కొనసాగిస్తున్నారు విదేశాలకు వెళ్ళిన భారతీయులు కూడా. ఒకసారి గొల్లపూడి మారుతీరావు గారు, ఆయన ఒక ప్రతిధ్వని అనే ప్రోగ్రాము నిర్వహించేవాళ్ళు చాలా కాలం క్రితం. ఈ ప్రతిధ్వని ప్రోగ్రాం కోసం మారిషస్కి వెళ్ళారట. మారిషస్కి వెళితే అక్కడ ఆయన అక్కడ స్థిరపడిపోయిన తెలుగు కుటుంబాల వాళ్ళందరినీ కలిశారు. వాళ్ళందరూ తెలుగు మాట్లాడుతున్నారు. ఎలాంటి తెలుగు అంటే, చాలా స్పష్టమైన ఇంగ్లీషు పదాలు లేని తెలుగు మాట్లాడుతున్నారు. చాలా స్వాగతం అండి, మీరు రావడం మాకు చాలా ఆనందం, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ పదాలన్నీ ఇక్కడ మనం మర్చిపోయాం. ఎందుకు? మా మనవడు ఒక ప్రశ్న వేశాడు, అమ్మమ్మ ఇంగ్లీష్ చాలా ఈజీగా ఉంటుంది కదా తెలుగు కంటే అన్నాడు. అదేంటి నాన్న, తెలుగు మన మాతృభాష, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని మన మాతృభాష మనకి తల్లి లాంటిది అని అంటే, ఎవరైనా రాగానే హాయ్ హలో హౌ ఆర్ యూ అంటాం, మరి తెలుగులో ఏమంటాం అని అంటే, ఎవరైనా రాగానే ఏమండి బాగున్నారా అనొచ్చు కదా అన్నాను నేను. అని అంటే, ఏమండి బాగున్నారా అనే పదం గుర్తు రావాలి కదా అన్నాడు. అంటే నిజమే, ఇప్పటి పిల్లలకి ఎలా ఉందంటే, ఏదన్నా మాట్లాడాలి అని అంటే ఇంగ్లీష్లో చాలా తల్లిదండ్రులు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. ఏంటంటే, మా పిల్లలకి తెలుగు రాదండి, ఇంగ్లీషే మాట్లాడతారు, చాలా పెద్ద పెద్ద పుస్తకాలు కూడా చదువుతుంటారు అని. ఈ భావన అంటే, మన భాష కంటే మిగిలిన భాషలు మనకి చాలా సులభమైనవి, మనం వాటితో మాట్లాడితే చాలా సౌలభ్యం ఉంటుంది అనే భావన ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మనం విదేశీ పరిపాలన వల్ల వచ్చిన డిఫీటిస్ట్ మెంటాలిటీ, అంటే లొంగుబాటు తత్వము అని. ఒక చిన్న విషయం చెప్పాలంటే, భారతదేశం చాలా సనాతనమైన దేశం కదా. ప్రపంచం మొత్తం మీద జర్మన్లు ఉంటే జర్మన్ భాష, జర్మన్ సంస్కృతి, ఫ్రెంచ్ వాళ్ళు ఉంటే ఫ్రెంచి భాష, ఫ్రెంచ్ సంస్కృతి, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ భాష, ఇంగ్లీష్ సంస్కృతి. కానీ ఈ ఇంగ్లీష్ సంస్కృతి మొత్తం భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం అంతా విస్తరింపచేశారు వాళ్ళు. అంటే ఒక ఆక్రమణదారుగా వచ్చి ప్రాంతాలను ఆక్రమించడమే కాకుండా, ఆ ప్రాంతాలలో ఉన్న సంస్కృతిని నాశనం చేయడానికి కూడా కొంతమంది కొంతకాలం క్రితం, అది మధ్యయుగాల యొక్క ఆ వారసత్వం, వాళ్ళు ప్రయత్నించారు. ఇప్పుడు అమెరికాకి మనం వెళ్తే, అమెరికాని మొత్తం యూరోపియన్స్ అందరూ కలిసి ఆక్రమించారు. అక్కడ యూరోపియన్ భాషలే కనిపిస్తాయి, కానీ అమెరికా ప్రజలు ఒక 200 సంవత్సరాలు, ఒక 2000 సంవత్సరాల క్రితం అమెరికా ఖండంలో ఉన్న ప్రజలు ఏం మాట్లాడారో మనకి ఈ రోజున తెలియదు. అలాగే ఆఫ్రికా ఖండంలో ఒక 2000 సంవత్సరాల క్రితం ఉన్న భాషా సారస్వతాలు ఇప్పటి వాళ్ళకి తెలియదు. కానీ భారతదేశాన్ని తీసుకుంటే, ఒక 7000 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఎలాంటి సారస్వతం ఉంది మనకు తెలుసు. వేదాలను మనం తీసుకుంటే, ఋగ్వేదానికి కనుక 7000 BC అని కనుక మనం అనుకుంటే, అంతకంటే ముందుది, కానీ అప్పటికే గొప్ప సారస్వతం ఉన్న దేశం భారతదేశం. అలాంటి దేశంలో విభిన్న భాషలు ఉన్నాయి. ఇన్ని భాషలు ఎందుకున్నాయి? అసలు భాష అంటే ఏంటి అంటే, ఒక భాష భావ వ్యక్తీకరణకు మార్గం. మామూలుగా మనం వెర్బల్ కమ్యూనికేషను, నాన్ వెర్బల్ కమ్యూనికేషను, భాష లేకుండా కూడా మన ముఖ కవళికలతో, మన హావభావాలతో చెప్పచ్చు. కానీ భాష ఏం చేస్తుందంటే, ఆ శబ్దం,
శబ్దానికి ఒక అర్థాన్ని మనం ఎప్పుడైతే సృష్టించామో అక్కడ భాష ప్రారంభమవుతుంది. భాష ఎప్పుడు కూడా మొదట ప్రారంభమవుతుంది, తర్వాత భాషా శాస్త్రజ్ఞుల ద్వారా లిపి రూపొందుతుంది. ఈ లిపి నుంచి తర్వాత నెమ్మదిగా సారస్వతం వస్తుంది, సారస్వతం అభివృద్ధి చెందుతుంది. కొన్నాళ్ల క్రితం, ఒక 25 ఏళ్ల క్రితం భారత ప్రభుత్వం భారతదేశంలో ఉన్న క్లాసికల్ లాంగ్వేజెస్, సాంప్రదాయబద్ధమైన భాషలు ఏవేవి ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఒక సర్వే కండక్ట్ చేశారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, భారతదేశంలో సాంప్రదాయబద్ధంగా ఉన్న భాషలకి వాటికి విలువ ఇవ్వడం కోసం, వాటిని అభివృద్ధి చేయడం కోసం మేము కొంత ధనాన్ని కేటాయిద్దాం ఉన్నాము అని సాంప్రదాయబద్ధంగా ఉన్న భాషలు ఏమిటి అనే ఒక రిపోర్ట్ అడిగారు ప్రతి రాష్ట్రం నుంచి. అలా అడిగినప్పుడు అన్నిటికంటే అతి ప్రాచీనమైన భాష సంస్కృత భాష. 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఏ భాష అయినా సరే క్లాసికల్ లాంగ్వేజ్ కింద కన్సిడర్ చేయబడుతుంది అన్నారు. అని అంటే చాలా ఆశ్చర్యంగా 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న భాషలు చాలా వచ్చాయి. ఒరిస్సా ప్రజలు, ఒడిశా అంటాం మన, ఒడిశా అది 2000 సంవత్సరాలు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నుంచి ఉన్న భాష అది. తెలుగు క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే తెలుగులో శాసనాలు ఉన్నాయి. తమిళం క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో తమిళంలో ఇతిహాసాలు లాంటివి శిలప్పాధికారం మణిమేఖలే ఉన్నాయి. మలయాళం, ఒడిస్సా, తెలుగు, తమిళం, మలయాళం ఈ భాషలన్నీ కూడా భాషలు క్లాసికల్ లాంగ్వేజెస్గా గుర్తింపు పొంది. మరి ఈ భాషలు, ఇన్ని భాషలు భారతదేశంలో ఉన్నాయి. అసలు భాషలు ఎన్ని భాషలు ఉన్నాయి భారతదేశంలో? ఒక సర్వే ప్రకారం ద లింగ్విస్టిక్ సొసైటీ అని వాళ్ళు భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయని సర్వే చేశారు. అంటే అసలు ప్రపంచం మొత్తం మీద ఎన్ని భాషలు ఉన్నాయి అంటే ద 7000 లాంగ్వేజెస్ సొసైటీ అని ఒకటి పెట్టారు. ఎందుకంటే 7000 భాషలు ప్రపంచంలో ఉన్నాయి. ఈ 7000 భాషలు కూడా మొత్తం అన్నీ కూడా మృత భాషలు అయిపోయినాయి చాలా వరకు. ఎందుకంటే ఆక్రమణదారుడు దండయాత్ర చేసి వచ్చి అక్కడ ఉన్న భాషా సారస్వతాలను అణచివేసి తన భాష, తన సంస్కృతిని దాన్ని అక్కడ ప్రవేశపెట్టాడు. దాంతో అంతకు ముందున్న భాషలన్నీ కూడా నాశనం అయిపోయినాయి. మనం ఇప్పుడు ఆస్ట్రేలియాని తీసుకుంటే, ఆస్ట్రేలియాలో అబారిజన్స్ అంటారు. ఆస్ట్రేలియా మొత్తాన్ని యూరోపియన్స్ అందరూ ఆక్రమించేశారు. ఆక్రమించిన తర్వాత ఏషియాటిక్ పీపుల్ కూడా కొంతమంది వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో అబారిజన్స్ ఏ భాష మాట్లాడారు అన్నది తెలియదు ఎవరికి. అలాగే అమెరికాలో అబారిజన్స్ ఏ భాష మాట్లాడారో తెలియదు. కానీ భారతదేశానికి వచ్చేసరికి భారతదేశంలో ఈ రోజున అందుకని వాళ్ళు 7000 సొసైటీ పెట్టి ఏం చేశారంటే ఈ మరణించిన భాషలు, మృత భాషలు అన్నింటినీ కూడా ఆ సంస్కృతిని బయటికి తీసుకురావడం. ఎందుకంటే ఒక సంస్కృతిలో, ఒక దేశ సంస్కృతి, ఒక ప్రాంత సంస్కృతిలో భాష కూడా ఒక ముఖ్యమైన భాగం తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అలా ప్రపంచం మొత్తం మీద, అలాగే భారతదేశంలో ఈ లింగ్విస్టిక్ సొసైటీ వాళ్ళు సర్వే చేసినప్పుడు చాలా అద్భుతమైన విషయాలు బయటపడ్డాయి. ఆ అద్భుతమైన విషయాలు ఏంటంటే, భారతదేశంలో ఇప్పుడు ప్రస్తుతం ఒక ప్రమాణాన్ని తీసుకుని ఆ ప్రమాణం ప్రకారం ఎన్ని భాషలు ఉన్నాయంటే 780 భాషలు భారతదేశంలో ఉన్నాయి. అంటే ఒక 10,000 జనాభా మించి పైన మాట్లాడే భాషలన్నీ చూస్తే 780 భాషలు భారతదేశంలో ఉన్నాయి. మరి భారత ప్రభుత్వం ఎన్ని గుర్తించింది అంటే మనకి 23 భాషలు భారత ప్రభుత్వం వాటికి జాతీయ స్థాయి ఇచ్చినట్టు గుర్తించినట్టు అవుతుంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో జాతీయ భాషగా ఏ భాషను గుర్తించాలి అనే ప్రశ్న ఉదయించింది. అప్పటిదాకా ఆంగ్ల భాష అఫీషియల్ లాంగ్వేజ్గా, అధికారిక భాషగా ఉంది. ఈ ఆంగ్ల భాష కూడా ఎప్పటి నుంచి పూర్తిగా భారతదేశం మీద దీన్ని ఏమంటామంటే మనం సాంస్కృతిక, ఇట్స్ ఏ కల్చరల్ ఇన్వేజన్ అంటాం. అంటే సాంస్కృతిక యుద్ధం ఇది. భారతదేశానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి పరిపాలించినప్పుడు వాళ్ళు భారతదేశం నుంచి పన్నులు వసూలు చేసుకుని తీసుకెళ్ళిపోయేవాళ్ళు. కానీ 1772లో ఏం చేశారంటే రెగ్యులేటింగ్ చట్టం అని చేసి ఇక్కడ భారతదేశంలో ఉన్న సంస్కృతిని అభివృద్ధి చేయాలి. చాలా డబ్బు వస్తున్నప్పుడు కొంతమంది అన్న అడుగుతారు, మీరు ఆ దేశానికి ఏం చేశారు అని. సంస్కృతిని అభివృద్ధి చేయాలి అని అంటే దానికోసం 1774లో కలకత్తాలో ఒక కాలేజీ పెట్టారు. ఓరియంటల్ కళాశాల అని ఒక కాలేజీని పెట్టి సంస్కృత భాషను కూడా అక్కడ అన్ని బోధించే భాషల్లో ఒక భాషగా చేశారు దాన్ని. కానీ తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కానీ బ్రిటిష్ ప్రభుత్వం కానీ పట్టించుకోలే. 1813 అంటే 72కి 13కి దగ్గర 50 సంవత్సరాల తర్వాత 1813 చార్టర్ చట్టంలో
వాళ్ళు ఏం చేశారంటే భారతదేశంలో విద్యా సారస్వతాలను అభివృద్ధి చేయడానికి సంవత్సరానికి ₹1,00,000 కేటాయించారు. కానీ దాన్ని కూడా ఖర్చు పెట్టల. దానికి ఏం చెప్పారంటే వాళ్ళు అప్పుడున్న అధికారులు దేన్ని అభివృద్ధి చేయాలి, ఇక్కడ ఏం భాష ఉంది, ఏ భాషను అభివృద్ధి చేస్తే ఇంకో భాషని తగ్గించినట్టు ఉంటుంది, అందుకని దేన్ని అభివృద్ధి చేయాలో తెలియట్లేదు అని. అలాంటి సమయంలో 1833లో లార్డ్ మెకాలే గవర్నర్ జనరల్కి కౌన్సిలర్ అయ్యారు. కౌన్సిలర్ అయ్యి ఆయన ఏం చేశారంటే భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెడుతున్నాను అన్నారు. ఆయన మెకాలే మినిట్స్ అంటారు. ఆ మినిట్స్లో ఎంత ఎంత ఫ్రాంక్గా రాశారంటే బ్రిటిష్ వాళ్ళ అధికార దాన్నంతా కూడా అధికార భావజాలాన్నంతా కూడా తన మినిట్స్లో చెప్పారు. ఏమని చెప్పారంటే భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా చూస్తే ఇక్కడ ఎవరు కూడా అడుక్కు తినే వాళ్ళు ఉండరు, పేదవాళ్ళు ఉండరు. అలాగే ఈ దేశంలో ఉన్న వ్యవస్థలన్నీ కూడా ఏంటంటే బయటి దేశాల నుంచి దేన్ని రానివ్వవు, అందుకని ముందర చేయాల్సింది ఈ దేశంలో వ్యవస్థలను నాశనం చేయాలి అని చెప్పారు. అని చెప్పి భారతదేశంలో ఉన్న భాషలు వేటికి కూడా ప్రాముఖ్యత లేకుండా ఆంగ్ల విద్యని అభివృద్ధి చేయడానికి మాత్రమే ఏ డబ్బు అయితే కేటాయించబడిందో అది ఉపయోగించబడుతుంది అని 1835లో అఫీషియల్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ని ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే ఎక్కడెక్కడైతే ఆంగ్ల భాష మాట్లాడే స్కూల్స్ ఉంటాయో, కాలేజెస్ ఉంటాయో వాటన్నిటికీ కూడా గ్రాంట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. స్కూల్స్ని పెట్టడం మొదలుపెట్టారు. ఇలా చేసేసరికి ఆంగ్ల భాష ఎవరైతే నేర్చుకుంటారో, కన్యాశుల్కం నాటకంలో ఆవిడ అంటుంది గిరీశంతో అగ్నిహోత్రవధానుల భార్య అంటుంది ఏంటంటే మన పిల్లాడే కనుక బాగా చదువుకుంటే కలెక్టర్ అయితే అగ్రహారం భూములన్నీ కొనేయడాన్ని. బ్రిటిష్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒకటి ఇక్కడ వాళ్ళ కంపెనీలో పనిచేసేవాళ్ళు, వాళ్ళ గవర్నమెంట్లో పనిచేసేవాళ్ళు ఆంగ్ల భాష తెలిసిన వాళ్ళు కావాలి. రెండోది మెకాలే చాలా క్లియర్గా ఏం చెప్పారంటే ఈ ఆంగ్ల భాషను ప్రవేశపెట్టడం వల్ల వీ విల్ బి హ్యావింగ్ పీపుల్, మనకి జనం ఉంటారు. ఎలాంటి జనం అంటే ఇక్కడ భారతీయులందరూ కూడా వాళ్ళు ఉండడం రంగు నల్లగా ఉన్నా సరే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళలాగా ఆలోచిస్తారు, బ్రిటిష్ ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు. అలాంటి ఆలోచన విధానం కలిగి ఉంటే భారతదేశం ఎప్పటికీ బ్రిటన్లో భాగంగానే ఉంటుంది, భారతదేశం వేరైపోదు అన్న భావనే అతంది. మొత్తానికి భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టేసిన తర్వాత మనం పాత సినిమాల్లో కూడా చూస్తుంటాం, ఎవరైనా బాగా చదువుకున్నారంటే బాగా ఇంగ్లీష్ మాట్లాడితే బాగా చదువుకున్నట్టు. ఈ ఆంగ్ల భాష స్థాయి చాలా పెద్దది, మన భాషల స్థాయి చాలా తక్కువ అన్న ఆ భావన వల్ల, అంటే మహమ్మదీయుల పరిపాలనలో గురుకుల వ్యవస్థ పోవడం వల్ల, బ్రిటిష్ వాళ్ళు వచ్చేటప్పటికి విద్యా వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల, మొత్తానికి ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఆంగ్ల భాష అన్ని చోట్ల కూడా ప్రచారం అయిపోయింది, ఆంగ్ల భాషకి ప్రాముఖ్యత పెరిగిపోయింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ భారతదేశంలో ఏ భాషని జాతీయ భాషగా గుర్తించాలి, హిందీ భాషను జాతీయ భాషగా గుర్తిద్దాము అన్నారు. అనగానే వెంటనే మిగిలిన వాళ్ళ నుంచి వ్యతిరేకత వస్తుంది కదా. అంటే అప్పుడేమన్నారంటే ఇంగ్లీష్ భాష అప్పటిదాకా జాతీయ భాష అఫీషియల్ లాంగ్వేజ్గా ఉంది, జాతీయ భాషగా దేన్ని గుర్తించద్దు, హిందీ అఫీషియల్ లాంగ్వేజ్ అధికారిక భాష అవుతుంది, అలాగే ఇంగ్లీష్ కూడా అధికారిక భాషగా 343 రాజ్యాంగంలో 343 ఆర్టికల్లో ఏం చెప్పారంటే ఇంగ్లీషు 15 సంవత్సరాల పాటు అధికారిక భాషగా కొనసాగుతుంది, ఆ తర్వాత అధికార భాష హిందీ అవుతుంది అని. కానీ ఆ 15 సంవత్సరాలు అయిపోయేసరికి దక్షిణ భారతదేశంలో ఆంగ్ల విద్య బాగా ప్రచారం అవడము, ఆంగ్లేయుల ప్రభావం చాలా ఎక్కువ ఉండడం, వాళ్లే మన దేశానికి చాలా మేలు చేశారు అనే ఆ డిఫీటిస్ట్ మెంటాలిటీ, ఆ లొంగుబాటు తత్వం, వీటన్నిటి వల్ల హిందీ మాకొద్దు అనే హిందీ వ్యతిరేక ఉద్యమం వచ్చేసరికి అప్పుడు ఏం చేశారంటే ఆంగ్ల భాష ఇంకా తర్వాత మళ్ళా చట్టం చేసేదాకా కొనసాగుతుంది అధికార భాషగా అన్నారు. అని రాష్ట్రాల్లో ఏ భాష కావాలంటే ఆ భాష పెట్టుకోవచ్చు అని. దాంతో ఏంటంటే ప్రతి రాష్ట్రం తన భాషని పెట్టుకోవడం మొదలెట్టింది. అలాగా 23 భాషలు ఇంగ్లీష్తో కలిపి 23 భాషల్ని మొత్తం భారతదేశం జాతీయ భాషలుగా గుర్తింపు ఉన్న భాషలుగా డిక్లేర్ చేసింది. కానీ మరి 780 భాషలు ఏంటి అని అంటే ఒక ప్రాంతంలో నివసించే వాళ్ళు మాట్లాడేది ఒక భాష, ఆ భాషతో మిగిలిన వాళ్ళకి సంబంధం ఎలాగ? మరి ఇన్ని భాషలు ఉన్నాయి కదా, భారతదేశం భౌగోళిక సమగ్రతని లేదా ఈ భారతదేశం అంతా ఒకటి అనే ఆ ఏకత్వాన్ని ఎలా చూపిస్తుంది అంటే అది భారతదేశం గొప్పతనం. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ఒక ఉదాహరణ.
ఎందుకంటే అతి ప్రాచీన కాలంలో భారతదేశంలో మనం శాసనాలు కనుక చూస్తే క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం 6వ శతాబ్దం శాసనాలు, ఈ శాసనాలన్నీ కూడా, ఎందుకంటే మనకు బౌద్ధ శాసనాలు, అశోకుడు శాసనాలు చూస్తే ఈ శాసనాలన్నీ ప్రాకృత భాషలో ఉన్నాయి. ప్రాకృత భాష, శాసనం అంటే ఏంటి, ఒక న్యూస్ పేపర్ లాంటిది కదా, అంటే సామాన్య ప్రజలందరికీ అర్థమయ్యే భాష ప్రాకృత భాష. ప్రాకృత భాషలో శాసనాలు ఉండేవి. సారస్వత భాష సంస్కృతం 7000 నుంచి ఉంది కాబట్టి సారస్వత భాష సంస్కృత భాష. చాలా చదువుకున్న వాళ్ళకి సంస్కృత భాష వచ్చు, కానీ ప్రజలందరూ ప్రాకృత భాషకి చదవడం రాయడం వచ్చు. శాసనం ఉంది అంటేనే వాళ్ళు చదువుకోసడం కోసమే, చదవడం రాయడం ఉంది. వాయువ్య సరిహద్దు ప్రాంతాల్లో ఈ శాసనాలన్నీ కూడా ఖరోష్ఠి లిపిలో ఉన్నాయి. ఇక్కడ బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి, అక్కడ ఖరోష్ఠి లిపి. అంటే ఒకసారి లిపి వచ్చాక ఆ లిపికి ఒక పేరిస్తే బ్రాహ్మీ లిపి ప్రాకృత భాష, ఖరోష్ఠి లిపి. బౌద్ధ మతం వచ్చాక బౌద్ధ మతం వాళ్ళు ఏం చేశారంటే పాళీ భాషని అధికారికంగా బౌద్ధ గ్రంథాలన్నిటికీ పాళీ భాషను పెట్టుకున్నారు. మన ఆంధ్ర ప్రాంతంలో తల్లావజ్జుల శివశంకర స్వామి గారిని ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి 18 భాషలు వచ్చు. నా అదృష్టం, చిన్నప్పుడు నేను ఆయన ఆశీర్వచనాలు తీసుకోగలిగాను. ఒంగోలులో ఉండేవాళ్ళు. వాళ్ళ అబ్బాయి యాక్చువల్గా నాకు లెక్చరర్గా కూడా పనిచేశారు. ఇంతకీ ఆ తల్లావజ్జుల శివశంకర స్వామి గారు పాళీ భాషలో ఉన్న గ్రంథాలని తెలుగులోకి ఆయన తర్జుమా చేశారట. మొత్తానికి పాళీ భాష, బౌద్ధ గ్రంథాలన్నీ కూడా పాళీ భాషలో ఉన్నాయి. పాళీ భాష సామాన్యుల భాష. ఎందుకు పాళీ భాషలో బౌద్ధ గ్రంథాలు ఉన్నాయంటే సామాన్యుల భాష కాబట్టి. అలాగా క్లాసికల్ లాంగ్వేజెస్ దగ్గరకు వచ్చేసరికి సాంప్రదాయబద్ధంగా 2000 సంవత్సరాల నుంచి ఉన్న భాషలన్నీ ఇక్కడ ఉన్నాయి. మనకి గిడుగు రామ్మూర్తి పంతులు గారు శ్రీకాకుళం దగ్గర, శ్రీకాకుళంలో ఆయన ఉండేవాళ్ళు. చాలా గొప్ప పండితులు, మంచి విద్వాంసులు. ఆయన అక్కడ ఉన్న తెగల ప్రజల్లో సవరలు అనే ఒక తెగ ఉండేవాళ్ళు. ఆ సవరలకి ప్రత్యేకమైన భాష ఉండేది. గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఆ సవరల దగ్గరికి వెళ్ళి ఆ భాష నేర్చుకొని సవర భాషకి తెలుగు భాషకి మధ్య ఒక నిఘంటు అంటే డిక్షనరీని ఆయన రూపొందించారు. అలాగే సవరల యొక్క ఆచార వ్యవహారాలు, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల మీద ఆయన పుస్తకాలు కూడా రాశారు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. ఎందుకు చెప్తున్నానంటే, ఇది ప్రతి ప్రాంతం వాళ్ళు ఒక్కొక్క భాషను మాట్లాడతారు. మనం మొత్తం తెలుగు ప్రాంతం అంతా ఉంది. తెలుగు ప్రాంతంలో తెలంగాణ కానివ్వండి, రాయలసీమ కానివ్వండి, కోస్తా జిల్లాలు కానివ్వండి, తెలుగు మాట్లాడతాం. తెలుగు విభిన్న రకాలుగా మాట్లాడతాం. కోస్తా వాళ్ళు మాట్లాడినట్టు రాయలసీమ వాళ్ళు మాట్లాడరు, రాయలసీమ వాళ్ళు మాట్లాడినట్టు శ్రీకాకుళం విజయనగరం వాళ్ళు మాట్లాడరు, వాళ్ళు మాట్లాడినట్టు తెలంగాణ వాళ్ళు మాట్లాడరు. తెలంగాణలోనే కొన్ని ప్రాంతాలు మహబూబ్ నగర్, ఆదిలాబాద్ వాళ్ళు మళ్ళీ ఇంకో రకంగా మాట్లాడతారు. అంటే డైలెక్ట్ అంటాం మనం. ఒకే భాషలో ఇన్ని రకాలైన యాసలు ఉంటాయి, కానీ అలాగే అనేక రకమైన భాషలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ అడవి ప్రాంతాలకు వెళ్తే కోయదరలు, ఒక్కొక్క కోయదర గుంపుగా వాళ్ళు ఉండి, ఒక్కొక్క కోయ ప్రాంతం వాళ్ళకి కోయలు, బిల్లులు, గోండులు, మొండు, కుర్కు, ఈ జాతుల వాళ్ళందరికీ కూడా వాళ్ళ భాషలు ఉన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీలో ఒక ప్రొఫెసరు ఆవిడ ఈ భాషల మీద, ప్రాచీన భాషల మీద, వీటికి ఎంత ప్రాచీనత ఉంది అంటే కొన్ని భాషలకైతే లిపి లేదు, కొన్ని భాషలకు లిపి లేదు. ఈ భాషలన్నీ కూడా క్రమక్రమంగా సమాజం పెరుగుతున్న కొద్దీ ఈ భాషలన్నీ కూడా నాశనం అయిపోతుంటాయి. మేము ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అపార్ట్మెంట్లో మాతృభాషా దినోత్సవం చేస్తున్నారు. మాతృభాషా దినోత్సవం చేస్తున్నప్పుడు ఎవరి మాతృభాషలో వాళ్ళకి పాట పాడండి లేదా ఉపన్యాసం ఇవ్వండి అన్నారు. అందరూ దాన్ని చాలా ఆమోదించారు. చేస్తే ఒక అమ్మాయి వచ్చి, నా మాతృభాష లంబాడి, నేను లంబాడి, నా మాతృభాష లంబాడి భాష, ఆ భాషకి లిపి లేదు, ఆ భాష మా అమ్మగారి దగ్గర నుంచి నాకు కొద్దిగా వచ్చింది, ఇప్పుడు పూర్తిగా రాదు అని నాకు తెలిసింది, నేను చెప్తాను అని చెప్పింది. ప్రతి సమూహానికి ఒక భాష ఉంటుంది. ఆ భాషని గౌరవించాలా అక్కర్లేదా? ఎన్నో భాషలు ఉన్నాయి మనకి. ఎన్ని భాషలు ఎవరికి వాళ్ళు నా భాష చాలా గొప్పది అని అనుకుంటే సమగ్రత ఏమవుతుంది అని అంటే, భారతదేశంలో ఆ సమస్య లేదు. మనం అన్ని భాషలను గౌరవించడమే కాదు, అతి ప్రాచీన కాలం నుంచి సంధాన భాషగా మనం ఒకటి నేర్చుకుంటున్నాం. అంటే మన పిల్లలు, మనం ఏదైనా వేరే దేశం తీసుకుంటే ఆ దేశంలో పిల్లలు ఒక్కటే భాష నేర్చుకుంటారు. అమెరికాలో ఉన్నవాళ్ళు ఇంగ్లీష్ ఒక్కటే నేర్చుకుంటారు. నిజానికి గ్రేట్ బ్రిటన్లో ఉన్నవాళ్ళు, గ్రేట్ బ్రిటన్లో 3 భాషలు ఉన్నాయి. ఐర్లాండ్ ఉంది, స్కాట్లాండ్ ఉంది, ఇంగ్లాండ్ ఉంది. ఇంగ్లాండ్ వాళ్ళది ఇంగ్లీష్ భాష, ఐర్లాండ్ వాళ్ళది ఐరిష్ భాష, స్కాట్లాండ్ వాళ్ళది స్కాటిష్ భాష. కానీ ఇంగ్లీషే అక్కడ రాజ్యం వెళ్తుంది.
భారతదేశంలో ఇన్ని భాషలు ఉన్నప్పటికీ ఒక సంధాన భాషగా అతి ప్రాచీన కాలం నుంచి మనం దాన్ని కొనసాగిస్తున్నాం. ప్రాకృత భాష సంధాన భాషగా ఉండేది. సంస్కృత భాష ఉన్నప్పుడు స్థానిక భాషలు దేశ భాష అయిన దేశీ భాష అంటారు. ఈ స్థానిక భాషలు ఉన్నప్పుడు స్థానిక భాషలు వచ్చిన వాళ్ళకి ప్రాకృత భాష వచ్చు, సంస్కృత భాష వచ్చు. ఇప్పుడు ఎలా అయితే మనకి తెలుగు వచ్చినప్పుడు హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, అలాగా ఆ కొంతకాలం అయిపోయిన తర్వాత సంస్కృత భాష రాజభాష అయిపోయింది. రాజభాష కాస్త సంస్కృత భాష మనకు 1వ శతాబ్దం నుంచి సంస్కృత భాషలోనే శాసనాలు కనిపిస్తాయి. ఎప్పటిదాకా 14వ శతాబ్ది దాకా శాసనాలు సంస్కృత భాషలో కనిపిస్తే సంస్కృత భాష అందరికీ వచ్చు. 4వ శతాబ్దికి చెందిన కాళిదాసు ఒకసారి ఆయన నడిచి వెళ్తుంటే ఒక అమ్మాయి కనిపించిందట. నువ్వు మంచినీళ్ళు ఇయ్యి అని అడిగితే ఆవిడ నువ్వెవరు అని అందట. నువ్వు పరిచయం చేసుకొని సంస్కృతంలో మొత్తం సంస్కృతంలో ఆ భాష సాగిందంటే అందరికీ సంస్కృతం వచ్చు. సంస్కృతం సంధాన ఎన్ని భాషలు ఉన్నప్పటికీ సంస్కృతం సంధాన భాష అయింది. ఆ తర్వాత మహమ్మదీయులు భారతదేశం మీద దండయాత్ర చేసినప్పుడు మహమ్మదీయులు ఏం చేశారంటే పర్షియన్ భాషను తీసుకొచ్చారు. స్థానికులందరూ కూడా పర్షియన్ భాషను నేర్చుకుని వీళ్ళ భాషల్ని కాపాడుకుంటూ అధికారిక భాష పర్షియన్ భాష అయింది. భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు గొప్పలు చెప్పుకునేది ఏంటంటే మేమే భారతదేశానికి రాజకీయ ఐక్యత ఇచ్చాము, ఎందుకంటే మేము ఇంగ్లీష్ పెట్టాం కాబట్టి అందరూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అందరూ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోగలిగారు, అందుకని మేము. కానీ వీళ్ళు వచ్చి ఇంగ్లీషు భాషను పెట్టారు. అంతకు ముందు ఉన్న సంస్కృత భాష ప్రాకృత భాష మరుగున పడిపోయినాయి. మహమ్మదీయులు వచ్చేసరికి ఆ తర్వాత పర్షియన్ భాష కూడా మరుగున పడింది. మొత్తం మీద భారతీయ విధానం ఏంటంటే విద్యా విధానం స్థానిక భాష నేర్చుకుంటూ అఫీషియల్ లాంగ్వేజ్ నేర్చుకుంటూ అలాగే సంధాన భాష లింగ్వో ఫ్రాంకా అంటారు. అంటే ఒక భాషకి ఇంకో భాషకి మనం అమెరికాకి వెళ్తే మనం అమెరికాలో ఇంగ్లీష్లో మాట్లాడతాం, మనం అదే ఆస్ట్రేలియాకి వెళ్తే ఆస్ట్రేలియాలో ఇంగ్లీష్లో మాట్లాడతాం. కానీ బ్రిటన్ని ఒక చిన్న విషయం చెప్పాలంటే ప్రపంచంలో రష్యా ఉంది. రష్యాలో చాలా దేశాలు, రష్యా ఇప్పుడు ప్రస్తుతం డివైడ్ అయిపోయింది. అన్ని దేశాల్లోనూ అంతకుముందు యుఎస్ఎస్ఆర్గా ఉన్నప్పుడు రష్యన్ భాషను అన్ని దేశాల్లోనూ అన్ని చిన్న ప్రాంతాలన్నిట్లో కూడా అది తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన భాషను పెట్టారు. చైనాని మనం తీసుకుంటే సీనో చైనీస్ అంటారు, సీనో టిబెటన్ గ్రూప్ ఆఫ్ లాంగ్వేజ్ అంటారు. చైనా భాషనే అది మొత్తం చైనాలో ఉన్న మిగిలిన భాషలన్నింటినీ అణిచేసి ఈ భాషల్ని చైనా భాషను తీసుకొచ్చింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ఎక్కువ మాట్లాడే భాష ఏది అంటే చైనా భాష అట, తర్వాత ఇంగ్లీష్ వస్తుంది అనుకుంటా. కానీ మొత్తం మీద ఇలాంటి ఈ పరిస్థితిలో మన భాషలన్నీ కూడా మృత భాషలు అవ్వకుండా ఉండాలంటే మన భాషని మనం గౌరవించుకుంటూ దాన్ని తర్వాత తరాలకి కొనసాగించేట్లుగా చేయాలి. తర్వాత తరాలకి కొనసాగించేట్టుగా ఈ భాషల్ని చెయ్యాల్సిన అవసరం చాలా ఉంది అని చెప్తూ మన భాషని తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా అంటూ జై భారత మాత, జై హింద్.